ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాక్య సందేశాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనమున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 3 అధ్యాయాలు మనం పూర్తి చేశాము. 4వ అధ్యాయంలో కూడా 1-2 వాక్యాలను గూర్చి మనము ధ్యానించాము. ప్రియమైన వారలారా, సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్, హర్పాజో, ఈ విషయాలను కూడా మనం ధ్యానించాము. ఈ రోజున ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యము నుండి మనము ధ్యానించబోతున్నాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నమ్మదగిన వాడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మేముండగా నా తండ్రి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభువా మీరే మాట్లాడి మహిమ పొందమని నా తండ్రి, మీరు నా తండ్రి విశేషమైన జ్ఞానమును అభిషేకమునిచ్చి ప్రభువా తండ్రి నేను వినువారికి మేలుకరముగా నా తండ్రి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరే ముచ్చటించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరి మొదటగా ప్రకటన గ్రంథం అంటే మీకు బాగా తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షతని. ప్రకటన గ్రంథాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా తన దూతను పంపించి అపోస్తలుడైన యోహాను గారికి తెలియజేశాడని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరి ప్రత్యక్షతను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, జనన మరణ పునరుద్ధానాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనం రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని చేశాడని, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడని కూడా మనం 1వ అధ్యాయంలో చూడగలము. పద్మసు ద్వీపంలో యోహాను మరి పరవాసిగా ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన మరి అపోస్తలుడైన యోహాను క్రీస్తు 95వ సంవత్సరంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవివ్వగా ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆనాడు ఆసియా మైనర్లో ఉన్న ఈనాటి టర్కీ ప్రాంతంలో ఉన్న 7 సంఘాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరాలు రాయించినట్లుగా చూడగలం. ఈ 7 సంఘాలు 1వ శతాబ్దపు సంఘాలు అయినప్పటికీ కూడా 7 సంఘాల యొక్క లక్షణాలను గమనించినప్పుడు బైబిల్ పండితులు, పరిశుద్ధులు మరి సంఘ యుగానికి సంబంధించిన సంఘాలతో వాటిని పోల్చడం జరిగింది. మరి ఈ సమయంలో మనము లవోదికీయ సంఘ కాలంలో ఉన్నామని పండితుల యొక్క అభిప్రాయం. లవోదికీయ సంఘ కాలం అంటే లవోదికీయ సంఘం ఈ రోజు లేకపోయినప్పటికీ కూడా లవోదికీయ సంఘ లక్షణాలు క్రీస్తు 1950 నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు ఉన్న సంఘాలలో లవోదికీయ సంఘ లక్షణాలు ఉంటాయని కూడా మనం నేర్చుకున్నాం. లవోదికీయ సంఘ లక్షణం ఏమిటంటే నులివెచ్చని స్థితి. అటు చల్లగా లేదు, ఇది వెచ్చగా లేదు, నులివెచ్చగా ఉంది. అంటే పైకి భక్తి కలిగిన దానిగా ఉంది కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించేదిగా లేదు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుకి అయిష్టమైన సంఘముగా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, నేను ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆసక్తి కలిగి మారు మనస్సు పొందమని చెప్తున్నాడు. లవోదికీయ సంఘం యొక్క మరొక లక్షణం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని సంఘము వెలుపల ఉంచినది. సంఘము లోపల మనుషులు ఆరాధించబడుతున్నారు. మనుషులు ఆరాధించబడే స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండలేడు కనుక ఆయన సంఘము వెలుపల ఉండి తలుపు తట్టుచున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ప్రభువుని ఘనపరిచేవారిగా మీరు మారండి. మనుషుల్ని ఘనపరిచేవారిగా, మనుషుల్ని మెప్పించే భక్తి మీరు చేయవద్దు. మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయండి. సృష్టికర్తను నేను, నా స్వరాన్ని వినండి, నన్ను ఆరాధించండి. కానీ మనుషుల్ని ఆరాధించేవారిగా, మనుషుల మెప్పును కోరుకునేవారిగా, మనుషుల్ని ఘనపరిచేవారిగా మీరు ఉండకూడదు అని ప్రభు సెలవిస్తూ తలుపు తట్టుచున్నాడు. మారు మనసు పొందమని. ఎవరైతే మారు మనసు పొందుతారో ఆ సంఘాల్లోకి నేను వస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సంఘాలు ప్రభు అయిన యేసుక్రీస్తును సంఘాల వెలుపల నిలవబెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు తలుపు తట్టే స్థితికి తీసుకొని వచ్చాయి. అంటే ఈనాటి సంఘాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధించబట్టలేదు, మనుషులు ఆరాధించబడుతున్నారు. మనుషులు మెప్పులు, ఘనతలు పొందుతున్నారు కనుక వారికి ప్రభు దగ్గర నుంచి మహిమ వచ్చే అవకాశం లేదు. కనుక పైకి భక్తి గల వారిగా ఉన్నారు, గర్వాంగులుగా ఉన్నారు, సజ్జన ద్వేషులుగా ఉన్నారు.
దేవుని కంటే సుఖానుభవమును కోరుకునే సంఘాలుగా ఈనాటి సంఘాలు ఉన్నాయని ఆనాటి లవోదికీయ సంఘంతో పోల్చి ప్రభు ఈనాటి సంఘాలతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ సంగతులు జరిగిన తర్వాత అనంటే చర్చి ఏజ్ ముగించబడిన తర్వాత ఆనాటి 7 సంఘాలకు రాసిన ఉత్తరాల తర్వాత అని అక్కడ అర్థం వస్తుంది. దాన్ని ఆత్మీయ పరిభాషలో తీసుకుంటే సంఘయుగం ముగిసిన తర్వాత, సంఘయుగం ఎప్పుడు ప్రారంభమైంది? చర్చి ఏజ్ అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మేడగదిలో ప్రార్థిస్తున్న 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో, పేతురు ఎప్పుడైతే ప్రసంగం చేశాడో, ఆ ప్రసంగించిన రోజున మారు మనసు పొందిన సభ్యులతోనే, ప్రత్యేకించబడిన జనాంగముతోనే సంఘము ప్రారంభమైంది, ఎక్లేషియా ప్రారంభమైంది, క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాటి నుండి ఈనాటి వరకు కాలాన్ని సంఘయుగము అని అంటారు, చర్చ్ ఏజ్ అని అంటారు. ఎప్పటి వరకు ఈ చర్చ్ ఏజ్ కొనసాగుతుంది అని కనుక మనం అంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. దానియేలు యొక్క ప్రవచనం ప్రకారం 70 వారములు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడిను, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడిన రాసుంది. 70 వారములు ముగిసిన తర్వాత అభిషేక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపాలన ఈ భూమి మీద ప్రారంభించబడుతుందని ఈ లేఖన భాగాల యొక్క అర్థము. 69 వారములు ముగించబడిన తర్వాత అభిషేక్తుడు మెస్సయ్య వస్తాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన నిర్మూలం చేయబడ్డాడు. ఆ తదుపరి 70వ వారం ప్రారంభం కావడానికి సమయము పట్టింది. దీన్నే, ఈ గ్యాప్ పీరియడ్నే సంఘయుగము అంటారు. ఈ గ్యాప్ పీరియడ్నే చర్చ్ ఏజ్ అని అంటారు. ఇప్పుడు 70వ వారం ఇంకా ప్రారంభం కాలేదు. 70వ వారము 7 సంవత్సరాల శ్రమల కాలంగా 70వ వారాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం 69వ వారానికి 70వ వారమునకు మధ్య కాలంలో ఉన్నాము. ఈ మధ్యకాలమే సంఘయుగము. ప్రభువైన యేసుక్రీస్తు అభిషేక్తుడు నిర్మూలన చేయబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభించబడింది. ఇప్పుడు సంఘము ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఒక రోజున సంఘయుగం ముగుస్తుంది. అప్పుడు 70వ వారం ప్రారంభమవుతుంది. ఈ 70వ వారమునికి నాయకుడు ఎవరంటే అంత్యక్రీస్తు. అతడు 7 సంవత్సరాలు ప్రపంచాన్నంతా పరిపాలిస్తాడు. 7 సంవత్సరాలు ముగిసిన తర్వాత అతడికి నాశనము నిర్ణయించబడుతుంది. అతడు సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చి అతన్ని సంపూర్ణంగా నాశనం చేసి 1000 ఏళ్ల పాలన ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళరా, సంఘయుగం ముగిసిన తర్వాత ఈ సంగతులు జరిగిన పిమ్మట మరి ఒక తలుపు తెరవబడింది పరలోకంలో. యోహానుని ఎక్కిరమ్మని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఎక్కిరమ్ము అని పిలుచుటను సంఘము ఎత్తబడుటను సూచిస్తున్నట్లుగా భక్తుల యొక్క అభిప్రాయం. యోహాను సంఘానికి సాదృశ్యముగాను, యోహాను పరమునకు ఎత్తబడినట్లుగాను మనం ఈ చోట చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వాక్యాల్లో, మీ హృదయాలు కలవరపడనీయకండి, నేను వెళ్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వస్తాను, మీరు నాతో ఉండులాగా మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వాక్యం నుండి 18వ వాక్యంలో కూడా ప్రభు ఆకాశ మండలం మీదకి మేఘాల మీద వస్తాడని రాయబడి ఉంది. మరి మృతులైన నమ్మకమైన క్రైస్తవుల్లో మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై ఉండి మనం కూడా మహిమ శరీరం ధరించుకొని ప్రభువు దగ్గరికి చేరుదుము, సదాకాలం ప్రభువుతో ఉంటామని కూడా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 15వ అధ్యాయము 51 నుండి 58 వాక్యాల్లో కూడా ఆర్భాటముతో మరి బూరధ్వనితో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి మనము అక్షయులుగా రెప్పపాటున క్షేమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. రెప్పపాటును మనం ప్రభు సన్నిధికి చేరతామని కూడా రాయబడి ఉన్నది. సంఘము ఎత్తబడుతుంది అని ఎందుకు మనం ధైర్యంగా చెప్పగలము శ్రమల కాలానికి ముందు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఫిలడెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ, మీరు శ్రమల కాలంలో ప్రపంచమంతటి మీదకి రాబోయే మహాశ్రమల కాలంలో మీరు ఉండరు అని ఫిలడెల్ఫియా సంఘానికి వాగ్దానం చేశాడు. ఫిలడెల్ఫియా సంఘం అన్ని పవర్ఫుల్ చర్చ్ అంటారు, నమ్మకమైన సంఘం అంటారు.
ఎవరైతే నమ్మకమైన విశ్వాసులుగా భక్తి చేస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు రాకడను అపేక్షిస్తూ ఏమండి భక్తి కలిగి జీవిస్తారో దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ ఫిలడెల్ఫియా సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. వారు ప్రభువైన దేవుడు భూమి మీదకి పంపించిపోయి 7 ఏళ్ల ఉగ్రత కాలంలో భూమి మీద ఉండరు అని ఫిలడెల్ఫియా సంఘానికి ప్రభువు చేసిన వాగ్దానం మనకు కూడా చేసినట్లే. మనం గనక నమ్మకంగా ఉంటే శ్రమల కాలంలో మనం ఉండవలసిన అవసరము లేదు. అలాగే 1 దశలోనిక 5:9 రాయబడిన మాట ఏంటంటే, మీరు రక్షింపబడుటకే నియమింపబడ్డారు, మీరు క్షేమాభివృద్ధి పొందుటకే నియమింపబడ్డారు, కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఉగ్రత పాలగుటకు నియమించలేదు. రోమా 5:8 నుండి 11 వాక్యాలు కనుక మీరు చదువుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించింది, ఆయన్ని నమ్మిన మనల్ని నీతిమంతులుగా తీర్చింది దేనికైనా తెలుసండి? దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించుట కొరకే. పాపులమైన మన మీదకి దేవుని ఉగ్రత రావాలి. కానీ ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామో, వెంటనే మనకు రావాల్సిన ఉగ్రత అంతా ప్రభువైన యేసుక్రీస్తు ఆల్రెడీ సిలువలో భరించాడు కాబట్టి, తండ్రి యొక్క శిక్షను ఆయన ఆమోదించాడు కాబట్టి, మన పక్షంగా మన పాపాన్నంతా ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేసుకొని మన కొరకు ఆయన బలయ్యాడు కాబట్టి, మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నామో మనము నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఇక మన మీదకి దేవుని ఉగ్రత వచ్చే అవకాశమే లేదు. మనము దేవుని యొక్క శాంతిని సమాధానాన్ని ఈ భూమి మీద ఉండగా అనుభవించాలి. నిత్య రాజ్యంలో నిత్యానందంలో మనం ప్రవేశించడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. మరలా మనం ఉగ్రత పాలు కావాల్సిన అవసరం లేదు. అలాగే నోవహును ఒక ఉదాహరణగా మరి దేవుని యొక్క వాక్యం చూపిస్తూ ఉంది. మరి పేతురు రాసిన పత్రికలో 2వ పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 3 నుండి 9 వాక్యాల్లో చూస్తే, మరి నోవహు జలప్రళయ కాలంలో నోవహు సువార్త ప్రకటించాడు అనేకులకు. నోవహు నీతిమంతుడిగా నమ్మకంగా ఉన్నాడు దేవుని దృష్టిలో. జలప్రళయంలో నోవహును నశింపకుండా దేవుడు కాపాడాడు. అంటే జలప్రళయము దేవుడు అనుమతించిన ఉగ్రత. ఆ ఉగ్రతలో నోవహు అతని కుటుంబం నాశనం కాకుండా కాపాడబడ్డారు. కారణం ఏంటంటే తెలుసండి, వారు దేవునికి నమ్మకస్తులుకున్నారు. ఈ రోజున కొత్త నిబంధన సంఘమైన మనము దేవునికి నమ్మకస్తులుగా ఫిలడెల్ఫియా సంఘం వలె ఉంటే, నోవహు కుటుంబం రక్షించబడినట్లుగా మనము కూడా రక్షింపబడతాము. దేవుని ఉగ్రతలో మిగిలిన వారందరూ నశించిపోయారు, మనం నశించుకోవాల్సిన అవసరం లేదు. కనుక 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉండము, మనము ప్రభు దగ్గర ఉంటాము. 7 ఏళ్ల శ్రమల కాలంలో పరలోకంలో ఉంటాము సంఘమైన మనమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మరి 1వ పత్రికలో కానీ 2వ పత్రికలో కానీ మనము ఏ విధంగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలో కూడా మనం చూసాము. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు రాకడను అపేక్షిస్తూ సత్క్రియలందు ఆసక్తి గలవారమై ఇహలోక మాలిన్యము అంటకుండా దిక్కులేని వాళ్ళని విధవరాన్ని సన్మానించేవారముగా, మరి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసేవారముగా, మెలకుగా ఉండి ప్రార్థించేవారముగా, ప్రభు ఎప్పుడొచ్చినా మన హృదయము ప్రభు రాకడలో ఎత్తబడే విధంగా మన హృదయాన్ని సిద్ధపరచుకునేవారంగా, దానికి కావాల్సింది ఏమిటో తెలుసండి, ఎప్పటికప్పుడు మనల్ని మనం విమర్శించుకుంటూ మనల్ని మనం జడ్జ్ చేసుకుంటూ మనలో ఏ పాపం ఒకవేళ ప్రవేశించడానికి ప్రయత్నించినా కూడా ఆ పాపాన్ని వెంటనే మనం ప్రభు నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచమని ప్రభువుని అడుగుతూ ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకునేవారుగా పరీక్షించుకునేవారుగా ఉండగలగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం చేయవలసింది ఒకటే. ఈ విధమైన భక్తి మనం చేయాలంటే, 1 కొరింథీ 10:31 రాయబడింది, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏది చేసినా ప్రభు ఘనత నిమిత్తమే చేయండి అని రాసుంది. కనుక నమ్మకమైన విశ్వాసిగా సేవకుడిగా ఒక క్రైస్తవుడు జీవించాలంటే ఏ పని చేసినా ఇది ప్రభువుని నేను ఘనపరిచే పని చేస్తున్నానా, అవమానపరిచే పని చేస్తున్నానా అని ఆలోచించినప్పుడు అవమానపరిచే పని విడిచిపెడతాడు, ఘనపరిచే పనినే చేస్తాడు. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఆయన మేఘాల మీదకి వచ్చి ఎక్కి రమ్మని పిలిచినప్పుడు మనము ప్రభు దగ్గరికి ఒకవేళ బ్రతికుంటే మహిమ శరీరం ధరించుకొని ఆయన దగ్గరికి చేరతాము. ఒకవేళ మృతులైనా కూడా మహిమ శరీరం ధరించుకొని
బ్రతికున్న వారి కంటే ముందుగానే ప్రభు దగ్గరికి మేఘాల మీదకి వెళ్తారు. అక్కడ నుండి ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు. 7 ఏళ్ళు పరలోకంలో ఉంటాము. ఆ సమయంలో భూమి మీద భయంకరమైన దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించిన బూరలు ఊదబడతాయి. దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించిన ముద్రలు విప్పబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన మహాశ్రమల కాలంలో సంఘము ఉండకూడదు, ఉండదని నేను నమ్ముచున్నాను. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా గమనించే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘము శ్రమల కాలంలో ఉండదని చెప్పడానికి మరొక సాదృశ్యంగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 19 సార్లు సంఘము అనే పదం రాయబడింది, ఎక్లేషియా అనే పదం రాయబడింది. 4వ అధ్యాయం నుండి మీరు 22వ అధ్యాయం వరకు కూడా మరలా సంఘము అనే పదమే కనపడదు. 19 సార్లు మొదటి 3 అధ్యాయాల్లో ఉన్న సంఘము ప్రకటన గ్రంథంలో మిగిలిన అధ్యాయాల్లో సంఘం అనే పదమే కానరాకపోవడానికి కారణం ఏమిటో తెలుసండి. ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం మాత్రమే పరలోకపు సంగతులు. అవి 6వ అధ్యాయం నుండి భూమి మీద జరిగే సంగతులే. 6వ అధ్యాయం నుండి మిగతా అధ్యాయాలన్నీ కూడా 21వ అధ్యాయం వరకు కూడా భూమి మీద జరిగే సంగతులే. 22వ అధ్యాయము నూతన సృష్టి, నూతనమైన పరిపాలన అంతా కూడా 22, 21 అధ్యాయాలు రాయబడింది తప్ప మిగిలిన అధ్యాయాలన్నీ కూడా భూమి మీద జరిగే సంఘటనలే. ఉరుములు కానీ, మెరుపులు కానీ, వడగండ్లు కానీ, ఎర్రని గుర్రాలు కానీ, తెల్లని గుర్రాలు కానీ, నల్లని గుర్రాలు కానీ, కరువులు కానీ, యుద్ధాలు కానీ అన్నీ భూమి మీద జరిగేవే. ఈ పరలోకంలో జరిగేవేవి కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జరిగే సంఘటనల్లో సంఘం ఏమైంది అనేది ఒక ప్రశ్న. అందుకనే బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం, లేఖనాలు బలపరుస్తున్న అభిప్రాయం ఏంటంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం ముగింపు వరకు 22వ అధ్యాయంలో వరకు కూడా సంఘము అనే పదము ప్రకటన గ్రంథంలో లేకపోవడానికి కారణం సంఘం భూమి మీద లేదు, సంఘము ఎత్తబడింది అని భక్తుల యొక్క అభిప్రాయము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రాప్చర్ను గురించి మనము గత వారంలో మనం ధ్యానించాము. దానికి సంబంధించిన మెసేజ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దాన్ని మీరు ధ్యానించవలసిందిగా మరొక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజున పాఠ్య భాగంలోకి మనం వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఉంది, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను భక్తుడు పరమునకు ఆత్మలో ఎత్తబడ్డాడు. సంఘం ఎత్తబట్టుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఆ చోట ఒక సింహాసనాన్ని ఆయన చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సింహాసనం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఇది దేవుని యొక్క సింహాసనం, థ్రోన్ ఆఫ్ గాడ్గా ఇక్కడ మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు దేవుడు సింహాసనాసీనుడిగా ఉంటాన్ని చూశాడు. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఎహెజ్కేలు భక్తుడు దేవుడు సింహాసనాసీనుడిగా ఉండటం చూశాడు. కీర్తన గ్రంథం 47:8లో కూడా చూసినట్లయితే గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సింహాసనాలు ఆయా సందర్భాల్లో మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం పేరు ఏమిటంటే థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఈ రోజున శోధింపబడి కూడా ఏ పాపము చేయని ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు కూడా మన మీద కృప చూపించుటకు సమర్థుడు, శక్తి గలవాడు. మన మీద దయ చూపించుటకు సమర్థుడు, శక్తి గలవాడు. కనుకనే మనం సమయోచితమైన సహాయం కొరకు ఈరోజు కూడా మనం కృపాసనము యొద్దకు చేరే అవకాశాన్ని ప్రభు మనకు కల్పించాడు. కనుక మన ఎదుట ఈ రోజున ఉన్నది ఏమిటనంటే
నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించని ఒప్పుకోవాలంటే మనము థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గరికి వెళ్ళాలి. కృపా సింహాసనం దగ్గరికి ఈ రోజున మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి ఎదుట కూడా కృపా సింహాసనం ఈ రోజు కూడా సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం, దేవుని మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల సింహాసనాన్ని చూడగలం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో థ్రోన్ ఆఫ్ రిడీమ్డ్ పీపుల్, అక్కడ నూతన యెరూషలేం పట్టణం ఉంది. నూతన యెరూషలేం పట్టణం దేవుని యొక్క పట్టణం. నూతన యెరూషలేం పట్టణమే దేవుని యొక్క సింహాసనం. ఆ సింహాసనం ఎవరిది? ఆ సింహాసనము ఎవరిని సూచిస్తుందంటే ఆ సింహాసనము విమోచింపబడిన ప్రజల యొక్క సింహాసనం. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు తీర్చే సింహాసనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరి 11 నుండి ఆ మిగిలిన వాక్యాలు కనుక మనం చూసినట్టయితే వైట్ థ్రోన్ అంటారు. అక్కడ ధవళ సింహాసనం. ధవళ సింహాసనం ఏమిటో తెలుసండి? ఇది తీర్పు తీర్చే సింహాసనం. దీని మీద ఆసీనుడైన వాడు దుర్మార్గులకి, పాపులకి తీర్పు తీర్చి వారిని నిత్యాగ్ని గుండంలో వేయబోతున్నాడు. సాతానును కూడా నిత్యాగ్ని గుండంలో వేయబోతున్నాడు. థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్. 6వ వాక్యంలో చూస్తే ఆ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నది అని రాయబడింది. ఆ సింహాసనంలో నుండి ఉరుములు, మెరుపులు, ధ్వనులు దేనికి సాదృశ్యం అంటే తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అనడానికి సాదృశ్యము. కనుక ఈ 4వ అధ్యాయంలో కనబడే సింహాసనము థ్రోన్ ఆఫ్ గ్రేస్ కాదు. ఇది కృపా సింహాసనం కాదు, క్షమించే సింహాసనం కాదు. ఇక్కడ కనపడే ఈ సింహాసనము తీర్పు తీర్చబోయే సింహాసనం. ప్రజల మీదకి దేవుని ఉగ్రతను లోకం మీదకి పంపించబోయే సింహాసనంగా మనం చూడవచ్చును. ఈ చోట దేవుడు సింహాసనాసీనుడిగా ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో సింహాసనాసీనుడైన దేవుని చూడగలం, సింహాసనాసీనుడైన గొర్రెపిల్లని చూడగలం. మరి రకరకాల సింహాసనాలు ఆయా సందర్భాల్లో మనం చూడగలం. ఈ చోట ఉన్న సింహాసనం దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించడానికి ఆయన కోపోద్రేకుడై ఉన్నట్లుగా, అంటే జడ్జిమెంట్, తీర్పు తీర్చబోయే, దేవుని ఉగ్రతను కుమ్మరించబోయే సింహాసనంగా ఈ సింహాసనాన్ని మనము చూడవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సింహాసనము చుట్టూ అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇంద్రధనస్సు ఉన్నట్లుగా రాయబడింది. ఈ సింహాసనము వేయబడి ఉండును, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండును. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అంటే పద్మరాగము, సూర్యకాంతము, పద్మరాగం. పద్మరాగం అంటే సార్డియస్ అంటారు. సార్డియన్ స్టోన్, అది రెడ్ స్టోను. కాబట్టి సూర్యకాంతం అంటే అది డైమండ్ లాగా మెరుస్తుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను మనకి తెలియజేస్తాయి. అదేవిధంగా ఎజెకియెల్ గ్రంథం 1వ అధ్యాయంలో కూడా గ్లోరీ ఆఫ్ గాడ్ను మనం చూడగలం. అదేవిధంగా నిర్గమకాండం 19వ అధ్యాయంలో కూడా గ్లోరీ ఆఫ్ గాడ్ని మనం చూడగలము. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేం పట్టణం కూడా సూర్యకాంతమును పోలిన దగదగ మరియు సూర్యకాంతము వలె ఆ పట్టణం ఉన్నట్లుగా మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూడగలం. ఈ సార్డియస్ అనేది రెడ్ స్టోను. ఈ రెడ్ అనేది జడ్జిమెంట్కి సాదృశ్యం. రెడ్ అనేది మన కొరకు చెందింపబడిన యేసు రక్తానికి కూడా సాదృశ్యము. ప్రియమైన దేవుని బిడ్డలరా, అది రిడెంప్షన్ ఆఫ్ క్రైస్ట్ని చూపిస్తుంది. విమోచించిన యేసుక్రీస్తుని ఈ రెడ్ అనేది సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, టోటల్గా ఈ యొక్క పద్మరాగము కానీ అదేవిధంగా సూర్యకాంతముగా ఇవన్నీ కూడా మహిమా స్వరూపైన దేవుని గూర్చి తెలియజేస్తున్నట్లుగా మనం గమనించగలం. అదేవిధంగా మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనం ఆవరించి ఉందని రాసింది. సింహాసనం అంతటిని కూడా ఇంద్రధనుసు చుట్టుంది. జనరల్గా ఇంద్రధనుసు మనకు హాఫ్ కనబడుతుంది లేదా క్వార్టర్ కనబడుతుంది. ఇక్కడ సింహాసనం చుట్టూ ఇంద్రధనుసు ఉంది. ఇంద్రధనుసు మరకతం వలె ప్రకాశిస్తుంది. మరకతం అంటే ఆకుపచ్చని రంగు. మరకతం అంటే ఈ యొక్క ఇంద్రధనుసులో 7 కలర్స్ ఉంటాయి, కానీ ఆకుపచ్చ డామినేట్ చేస్తుంది. ఇంద్రధనుసు ఎప్పుడు కూడా మనము ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంద్రధనుస్సు అనే దాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే నిబంధనగా పెట్టాడు. జలప్రళయం ద్వారా మిమ్మల్ని మానవాళిని నశింప చేయును ఇక మీదట అనే దానికి గుర్తుగా
ఇంద్రధనుస్సుని దేవుడు ఆకాశంలో ఉంచినట్లుగా మనము ఆదికాండం 9వ అధ్యాయం 13 నుండి 17 వాక్యాల్లో చూడగలం. కనుక ఇంద్రధనుస్సు అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క నిబంధనను ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి ఇక్కడ దేవుని సింహాసనంలో నుండి మెరుపులు, ఉరుములు, ధ్వనులు బయలువెళ్తున్నాయి. ఇదో రకంగా చెప్పాలంటే దేవుని ఉగ్రతను కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్న సింహాసనం, దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడానికి సిద్ధముగా ఉండి సింహాసనాసనుడై ఉన్నాడు. ఇది ఉగ్రతను కుమ్మరించబోయే సింహాసనం. కానీ ఈ సింహాసనాన్ని కూడా ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు దయగలవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు తన నిబంధనను ఎప్పుడు కూడా మర్చిపోడు. మరలా జలప్రలయాన్ని భూమి మీదకి రప్పించి ఈ భూమిని నాశనం చెయ్యనని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు, సంఘం అప్పటికే ఎత్తబడింది, మానవాళి దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవునికి విరోధమైన కార్యాలు, సొదొమ గొమొర్రా లాంటి భయంకరమైన పరిస్థితి, నోవహు దినాలలో ఉన్న పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకను దయగలిగే, కృపగలిగే, ఇంకా ఈ ఉగ్రత సమయంలో కూడా కొందరైనా రక్షింపబడతారేమోనని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరంటే కృపా కటాక్షము కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరంటే ఆయన కోపించుటకు నిదానించువాడు, ఏమండి వాత్సల్యము చూపించుటకు త్వరపడువాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఉగ్రతను కుమ్మరించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కానీ మరలా ఆయన సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సు ఉంది అంటే ఇంకా కృప ఉంది అని అర్థం. ఇంకా కృప ఆయనలో దాగి ఉంది. దయను సంపూర్ణంగా ఆయన విడిచిపెట్టలేదు. దేవుడు చివరి వరకు ఎప్పుడు కూడా దయామయుడే, అంతవరకు ఆయన దయగలిగే ఉంటాడు. కొద్ది మందినైనా రక్షించాలనే, ఆ ఉగ్ర దినాల్లో కూడా రక్షించాలనే ఆశతో. కనుక ఇది గొప్ప నిరీక్షణ. మరి దీనికి తగినట్టుగానే 7 ఏళ్ల శ్రమల కాలంలో 2 సాక్షులు సువార్త ప్రకటిస్తారు. మరి దేవదూత సువార్త ప్రకటిస్తారు. నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యన దేవదూత ఎగురుతూ ఉంటారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు సువార్త ప్రకటిస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ముద్రింపబడిన 1,44,000 మంది యూదులు ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తారు. ఆ తర్వాత విడవబడిన సంఘంలో కొంతమంది, సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన సంఘంలో కొందరు రోషము కలిగి ఆ సమయంలో కూడా సువార్త ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ చోట దేవుడు ఇంకనూ తన కృపను ఆయన విడిచిపెట్టలేదు, తన దయను ఆయన విడిచిపెట్టలేదు. ఈ శ్రమల కాలంలో కూడా ఇంకా మానవాళి మీద ఆయన దయ కలిగే ఉన్నాడు, కృప కలిగే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేడు, సంఘం ఎత్తబడింది. అయినప్పటికీ కూడా దేవదూతతో సువార్త ప్రకటిస్తున్నాడు. ఫైనల్ వేకప్ కాల్, ఇకనైనా మారండి, ఇకనైనా మారండి. ఎవ్వరూ నశించాలని ఇష్టం లేక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన రావటమే ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఎంత ఆలస్యం చేసినా దుర్మార్గం ఇంకా లోకంలో పెరిగిపోతూనే ఉంది. ఒక రోజున ఆయన మేఘాల మీదకి వస్తాడు, తన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. భూమి మీద దుర్మార్గత అలాగే ఉంటుంది. ప్రత్యేకించబడిన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. దుర్మార్గత భూమి మీద ఉందని తెలుసు, కానీ భూమిని అంతటినీ నాశనం చేయటం ఇష్టపడక 7 ఏళ్లలో కూడా కొందరైనా మారు మనసు పొందాలని ఆయన ఆయా మార్గాల్లో ఇంకనూ రాజ్య సువార్త ప్రకటింప చేస్తూనే ఉంటాడు. 1,44,000 మంది యూదుల చేత ప్రకటింప చేస్తాడు, 2 సాక్షుల చేత ప్రకటింప చేస్తాడు. విడవబడిన సంఘంలో కొందరికి మరలా రోషం ఇచ్చి యేసుక్రీస్తు యొక్క జన్మ మరణ పునరుద్ధానాలను ప్రకటించే వారిగా చేస్తాడు. ఆ రకంగా కొన్ని కోట్ల మంది రక్షణ పొందే అవకాశం ఉంది. ఈ ఇంద్రధనుసు సాదృశ్యం అదే. ఇంకా ఆయన కృప జనాన్ని, మానవాళిని విడిచి వెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే 24 పెద్దలను చూడగలం. 24 పెద్దలు సింహాసనములందు కూర్చొని ఉన్నారు. ఈ సింహాసనములు ఎక్కడ ఉన్నవంటే దేవుని యొక్క సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. దేవుని యొక్క సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చున్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. 24 పెద్దలు ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఈ 24 పెద్దలు ఎవరు, దేవుని యొక్క సింహాసనం చుట్టూ సింహాసనాల మీద కూర్చున్నవారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడిన మాట, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్నట్లుగా జయించిన వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మందు కూర్చుండబెట్టుకుంటాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమే దేవుని సింహాసనం. సింహాసనం అంటే ఇక్కడ మహారాజులు కూర్చునేది, ప్రధానమంత్రి కూర్చునే కుర్చీతో పోల్చుకోకండి. పరలోకమే దేవుని సింహాసనం. పరలోకంలో దేవుని యొక్క కూర్చున్న స్థలానికి చుట్టూ సింహాసనాలు మీద 24 కూర్చున్నారంటే ఆ టోటల్గా ఆ భాగం అంతా దేవుని సింహాసనమే. ఎవరికి అధికారం ఉందంటే జయించిన వారికి మాత్రమే అధికారం ఉంది. ఏం జయించాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఎవరైతే జయించి ఏమండి ప్రభు ఇవ్వబోయే కిరీటాలు, మీకు తెలుసు కదండి. ఆ కిరీటాలను కనుక మనం చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము మరి 3, 4, 5 వాక్యాలు చూస్తే మహిమ కిరీటం ప్రభు ఇస్తానన్నాడు. మందకు మాదిరికరంగా ఉండి మరి బలిమి చేత కాకుండా ఇష్టపూర్వకంగా సిద్ధ మనసుతో ఎవరైతే సేవ చేస్తారో, సువార్త ప్రకటిస్తారో, సాక్ష్యం ఇస్తారో వారికి వాడబారని మహిమ కిరీటం ఇస్తారని ప్రభువు వాగ్దానం చేశాడు. అదేవిధంగా 1 కొరింథీ 9:24లో ఆయన వాగ్దానం చేసినది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జయ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. విక్టోరియస్ క్రౌన్ ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. శోధనలు సహించిన వారికి జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. అదేవిధంగా అదే జీవ కిరీటం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా రాయబడింది. అదేవిధంగా 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వాక్యాల్లో మరి నీతి కిరీటం ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేశాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు గారు సెలవిస్తున్నాడు. అదేవిధంగా 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19-20 వాక్యాల్లో ఆనంద కిరీటము, క్రౌన్ ఆఫ్ జాయ్ కూడా ఉంది. ఆనంద కిరీటం ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఇలా చాలా రకాల కిరీటాలు తన భక్తులకు ప్రభు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24 పెద్దలు ఎవరు అని అంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధ సాదృశ్యం. కిరీటాలు ధరించుకొని ఉన్నారు. కిరీటాలు అంటే ఇక్కడ రాయబడిన మరి మూల భాషల పదం ఏంటంటే జయించిన వారు పొందే కిరీటాలు. స్టెఫనోస్, జయించిన వారు పొందే కిరీటాలు. ఏమి జయించారు వీరు అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వేటినైతే జయించి నా సింహాసనంలో చేరాలని మీరు సెలవిచ్చాడో, జయించిన వారిని నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటానని సెలవిచ్చాడో, ఆయన ఏమి జయించమని చెప్పాడో వాటిని జయించి ప్రభు దగ్గర నుండి ఈ కిరీటాలు పొందారు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కిరీటములు ఉండినని రాసింది. వారి కిరీటాలు ఎన్ని కిరీటాలను ఉండి వారు మాత్రం కిరీటాన్ని ధరించుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని సింహాసనాల్లో కూర్చొని ఉన్నారు. వీరు ఎవరై ఉంటారు అని భక్తుల యొక్క అభిప్రాయం అంటే, చాలామంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే కొత్త నిబంధన సంఘానికి 24 సాదృశ్యము. వీరు కొత్త నిబంధన సంఘానికి ప్రతినిధులు అంటారు. అంటే 24లోనే కొత్త నిబంధన సంఘం అంతా ఇమిడి ఉంది అంటారు. ఎందుకంటే వీళ్ళు జయించారు కనుక వారికి కిరీటాలు ఇచ్చాడు దేవుడు అంటారు. కొందరు అంటారు 12 మంది ఏమో కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యము, 12 మంది ఏమో పాత నిబంధన సంఘానికి, పాత నిబంధన భక్తులకు సాదృశ్యము. నోవహు, అబ్రహాము వీరికి సాదృశ్యం అని చెప్తారు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, పాత నిబంధన పరిశుద్ధులు ఇంకనూ సంపూర్ణులు కాలేదు అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన పరిశుద్ధులు వారు అప్పటికి ఇంకా ఎత్తబడే వారిగా, మహిమ శరీరాలు ధరించుకునే వారిగా లేరని కొందరు భక్తుల యొక్క అభిప్రాయం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 39వ వాక్యము, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. పాత నిబంధన భక్తులు వీరందరూ కూడా సింహాల గుహల్లో వేయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. గొప్ప విశ్వాస వీరులు వీరందరూ కూడా. అయితే యేసు రక్తంలో కడగబడిన మనం లేకుండా వీరు సంపూర్ణులు కాలేదు కనుక ముందు ప్రభు దగ్గరికి వెళ్ళేది ఎవరు అంటే మనమే. నోవహు వెళ్ళడు మనకంటే ముందుగా, అబ్రహాం వెళ్ళడు మనకంటే ముందుగా, విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన మనమే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్తాం. కనుక 24 పెద్దలు జయించాలని ప్రభు చెప్పాడు కనుక జయించారు కాబట్టి వీరు సింహాసనాల్లో కూర్చొని ఉన్నారు. ప్రభు కిరీటాలు ఇస్తాడని కొత్త నిబంధన సంఘస్థులకే చెప్పాడు కనుక వీరు కొత్త నిబంధన భక్తులై ఉంటారు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కొందరు
12 మంది పాత నిబంధన భక్తులను తెలియజేస్తారు, 12 కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నారని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీరు సంఘానికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. 6వ వాక్యంలో మనం చూసినట్లయితే, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. దీపములు ప్రజ్వలించున్నవి దేవుని 7 ఆత్మలని బైబిలే తెలియజేస్తుంది కనుక మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మనం ఈ 7 దీపాలను కూడా తీసుకోవచ్చు. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుతున్నవి, అవి దేవుని యొక్క 7 ఆత్మలు. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా దీన్ని తీసుకోవచ్చు మనము. ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట మనము ధ్యానం చేసినట్లయితే గాజు వంటి స్ఫటికపు సముద్రం ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. చాలా స్వచ్ఛమైన సముద్రం ఉన్నట్లుగా చూస్తున్నాము. ఇది ప్రశాంతంగా ఉన్నట్లుగా చూస్తున్నాము. దీనిని హ్యూమానిటీతో పోల్చవచ్చు. సముద్రమును, స్ఫటికపు సముద్రాన్ని హ్యూమానిటీతో పోల్చవచ్చు, మానవాళితో పోల్చవచ్చు. ఇక్కడ మానవాళి ప్రశాంతముగా ఉన్న మానవాళిని తెలియజేస్తుంది. అంటే పరలోకానికి చేరిన మానవాళి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్లో కానీ, కలవరాల్లో కానీ, గందరగోళాల్లో కానీ ఉండరు, సణుగుల్లో, సంశయాల్లో ఉండరు. పరలోకానికి చేరిన మానవాళి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్ఫటిక సముద్రం మానవాళిని మీరు ఎలా చెప్పగలరంటే, బైబిలే మనకు అర్థం తెలియజేస్తుంది కనుక ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఇక్కడ విస్తార జలములు అంటే సముద్రాల మీద కూర్చున్న ఆడమనిషి కాదు. ఇక్కడ ఈ మహావేశ్య ఎవరంటే బబులోనుకు సాదృశ్యము. బబులోనుకు సాదృశ్యము. ఈ బబులోను ఏమిటంటే, ఇప్పుడున్న బబులోనా అంటే కావచ్చు, కాకపోవచ్చు, ఈ చెడు సామ్రాజ్యానికి సాదృశ్యము. దేవునికి విరుద్ధమైన రాజ్యానికి సాదృశ్యం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది విస్తార జలముల మీద కూర్చున్నది అని అంటే సముద్రం మీద కూర్చొని ఏమి లేదు. ఇది మానవాళి మధ్యలో, ఇది మానవాళిని ఏలుచున్నట్లుగా కనబడుచున్నది. కాబట్టి ఇక్కడ విస్తారమైన జలములు ఏమిటంటే మానవాళి. దాన్ని మీరెలా చెప్పగలరని నన్ను అడిగితే 17వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూసినట్లయితే, మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఈ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఈ జలములు దేన్ని సూచిస్తాయటండి? జనాన్ని సూచిస్తాయట, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తాయట, ప్రజల్ని సూచిస్తాయట, దేశాలను సూచిస్తాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిలు సముద్రాలను మానవాళితో పోలుస్తున్నారు. సముద్రం అనేది మానవాళిని సూచించేదానికి బైబిల్లో ఉపయోగించారు. అదేవిధంగా మనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా చూడొచ్చు. అక్కడ కూడా యెషయా 57:20 ఒకసారి కనుక మనం తీసినట్లయితే, యెషయా 57:20, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. భక్తిహీనుల్ని దేంతో పోల్చారు? సముద్రపు వంటి వారితో పోల్చారు. సముద్రంతో భక్తిహీనులను పోల్చాడు. ఇంచుమించుగా సముద్రం అని ఉపయోగించిన చోటల్లా బైబిల్లో జనములను ఉదాహరణగా, జనములను సూచించుట కొరకు సింబాలిక్గా ఉపయోగించారు. ఈ జనములు ఎవరంటే దుష్టులుగానే, మ్యాక్సిమం దుష్టులుగానే ఈ యొక్క సముద్రాన్ని ఉపయోగించినట్లుగా చూడవచ్చు, జనాల్ని పోల్చడం కొరకు. కనుక ఈ చోట గాజు వంటి స్ఫటికపు సముద్రం ఉన్నది. ఈ స్ఫటికపు సముద్రము నెమ్మదిగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో నెమ్మది ఉంటుంది. మరి పరలోకానికి చేరిన ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిని అనుభవిస్తారు. ఇట్ ఈజ్ కామ్ అని మనం చూడగలము. అదే భూమి మీద అయితే మరి భయంకరమైన కలవరము, కల్లోలాలు, సముద్రము అంతా గడబిడతో అలల
తాకిడితో సముద్రం అంతా గందరగోళంగా ఉంటుంది. కానీ ఆ చోట కలవరం లేదు, గందరగోళం లేదు. కారణం పరలోకంలో మానవాళి యొక్క నెమ్మదిని ఈ చోట మనకు సూచిస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం వాక్యాల్లో చూసినట్లయితే, ఆ తర్వాత 4వ అధ్యాయం 6వ వాక్యంలో చూసినట్లయితే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. ముందు వెనుక కన్నులు అంటే ఈ జీవులకు మరుగైనదంటూ ఏమీ ఉండదు. 4 జీవులు ఉన్నాయట. ఈ 4 జీవుల్లో మొదటి జీవి సింహము, రెండవ జీవి దూడ, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటిది కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్ని బైబిల్ పండితులు 4 సువార్తలతో పోలుస్తారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తతో పోలుస్తారు. పక్షిరాజు యోహాను సువార్తకు సాదృశ్యంగా చెప్తారు. మరి లూకా సువార్త మనుషునికి సాదృశ్యంగా, మరి మార్కు సువార్త దూడకు సాదృశ్యంగా, మరి మత్తయి సువార్త సింహానికి సాదృశ్యంగా చెప్తారు. 4 సువార్తలకు సాదృశ్యంగా చెప్తారు. సరే, ఈ చోట అది మనకు ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ ఈ 4 జీవులు ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మరి అక్కడ 4 జీవులు ఉన్నాయి. 4 జీవులకి 4 వైపులా, ఒకవైపున సింహం వంటి ముఖము, మరొక వైపున మనుషుని వంటి ముఖము, మరొక వైపున పక్షిరాజు వంటి ముఖము, మరొక వైపున మరి పశువు వంటి ముఖం అంటే దూడ వంటి ముఖం ఉన్నట్లుగా ఎహెజ్కేలు గ్రంథంలో మీరు ధ్యానించవచ్చు. 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట ఈ 4 జీవులు కూడా 4 ముఖాలు సపరేట్గా, సింహము, అదేవిధంగా దూడ, అదేవిధంగా మనుష్యుడి ముఖము, అదేవిధంగా పక్షిరాజు ముఖము ఉన్నట్లుగా చూడగలం మనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. వీటికి మరుగైనదంటూ ఏమీ లేదు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ 4 జీవుల్ని మరి బైబిల్ పండితులకు అభిప్రాయం ఏంటంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇదే జీవులను మనం చూడొచ్చు. అక్కడ ఉన్నవి శరాపులు. సింహాసనము చుట్టూ శరాపులు 6 రెక్కలు కలిగి ఉన్నవి. ఇక్కడ 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకున్నవి, 2 రెక్కలతో తమ ముఖం కప్పుకున్నవి, 2 రెక్కలతో సింహాసనం చుట్టూ ఎగురుచున్నవి, అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నవి. అదేవిధంగా ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ శరాపులు ఉంటే ఇక్కడ కెరూబులు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. వీటిని కెరూబులుగా తీసుకోవచ్చు. ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్న వాటికి 4 రెక్కలు మాత్రమే ఉన్నవి. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ జీవులకి 6 రెక్కలు ఉన్నట్లుగా మనం చూడగలం. 6 రెక్కలు ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి వీరు శరాపుల, కెరూబుల, లేకపోతే ప్రత్యేకమైన జీవుల మనకైతే తెలియదు. కానీ ఈ 4 జీవులు వేరే ఏమి కాదు, దేవుడు సృష్టించిన ప్రత్యేకమైన దేవుని యొక్క దూతలు. వీరెవరంటే దేవుని యొక్క సింహాసనాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, దేవుని సింహాసనం చుట్టూ వారు తమ రెక్కలు కప్పుకుంటూ, ముఖాన్ని కప్పుకుంటూ, కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ ప్రభువుని ఆరాధించే ప్రత్యేకమైన దేవుడు సృష్టించిన జీవులు. ఈ 4 జీవుల్ని కొందరు పరిశుద్ధులతో పోల్చేవారు ఉన్నారు, కొందరు కొత్త నిబంధన సంఘంతో పోల్చేవారు కూడా ఉన్నారు. ఇదేది కాదు, ఈ 4 జీవులు పరిశుద్ధులతో సమానం కానే కాదు, పరిశుద్ధులు కాదు. వీరు దేవుడు సృష్టించిన ప్రత్యేకమైన జీవులు, క్రియేచర్స్ మాత్రమే. ఎహెజ్కేలు గ్రంథంలో ఆ జీవులు కనపడతాయి, యెషయా గ్రంథంలో ఆ జీవులు కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వీరి యొక్క పని ఏమిటంటే, ఈ జీవుల యొక్క పని ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే ఆ తర్వాత మనం చూడవచ్చు ఆ జీవులు ఏం చేస్తున్నాయి అని అంటే, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. వీరు ఎవరు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు. రాత్రింబగళ్ళు విసుగు విరామం లేకుండా నిరంతరం ఆరాధించే ప్రత్యేక జీవులు, దేవుని చేత సృష్టించబడిన జీవులు. దేవుని సింహాసనం చుట్టూ నిరంతరం ఆయన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండే జీవులు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని వీరిని పరిశుద్ధులతోనో వీరిని భక్తులతోనో పోల్చే అవకాశం అంటూ ఏమీ లేదు. 9వ వాక్యంలో, ఆ సింహాసనం ముందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులను కలుగును గాక అని ఈ జీవులు కీర్తించుండగా. ఈ జీవులు కీర్తిస్తున్నారు కాబట్టి వీరిని మనుషులని చాలామంది అనుకున్నారు, ఊహించారు. కానీ కాదు, వీరు ప్రత్యేకమైన దేవుడు సృష్టించిన జీవులు మాత్రమే. తన సింహాసనం చుట్టూ తనను ఆరాధించుట కొరకు లేదా తన యొక్క బాధ్యతలను చూసుట కొరకు ఏర్పాటు చేసుకున్న జీవులు మాత్రమే. కానీ వీరిని ఏ భక్తుడితో కూడా పోల్చడానికి అవకాశము లేదు. వీరు కీర్తించుండగా వీరు ఏమని కీర్తిస్తున్నారు? సింహాసనాసనుడైన వానికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమకు అర్హుడు మనం ఆరాధిస్తున్న దేవుడే, ఘనతకు అర్హుడు మనం ఆరాధిస్తున్న దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసింది ఎవరికో తెలుసండి? ఎల్లప్పుడూ ఆనందించండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి అని బైబిల్. ఎవరి కృతజ్ఞతాస్తులు చెల్లించాలో తెలుసండి? థ్యాంక్స్ మనం అందరికీ చెప్పొచ్చు, కానీ స్తుతితో కూడిన కృతజ్ఞత చెల్లించడానికి, అంగీకరించడానికి దేవుడు మాత్రమే అర్హుడు. చెల్లించవలసింది ఎవరికంటే దేవునికి మాత్రమే చెల్లించాలి. కృతజ్ఞతతో కూడిన స్తుతి, స్తుతులకు పాత్రుడు దేవుడు మాత్రమేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆరాధనకు యోగ్యుడు దేవుడు మాత్రమే. కృతజ్ఞతాస్తులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుండగా 24 పెద్దలు ఉన్నారు చూడండి. సంఘానికి సాదృశ్యంగా ఉన్న 24 పెద్దలు జయించారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, అనేక కిరీటాలు ప్రభు ద్వారా పొందారు, వాగ్దానం చేయబడినట్లుగా సింహాసనాల మీద కూడా కూర్చొని ఉన్నారు. ఆ 24 పెద్దలకు మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారండి, నన్ను రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ 24 పెద్దల్లో నేను కూడా భాగమే, మీరు కూడా భాగమే, ఈ మాటలు వింటున్న మీరు కూడా భాగమే. 24 పెద్దలు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వారు లేచి నిలబడ్డారు. వారు లేచి నిలబడ్డారంటే వారు ఎవరో కాదు, మీరే నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు లేచి నిలబడ్డారు. లేచి నిలబడి ఏం చేశారు తెలుసా? సాగిలి పడిపోయారు, దేవుని యొక్క పాదాల యొద్ద సాగిలి పడిపోయారు. ఆత్మస్వరూపైన దేవుని చెంత సాగిలి పడ్డారు. సాగిలి పడి ఏం చేశారు తెలుసండి? ఆ 24 పెద్దలు యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించిదివి. యోహాను 1:1-2-3 వాక్యాల ప్రకారం సమస్తము ఆయన మూలముగా కలిగిను, ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగిందంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మ వలన మాత్రమే కలిగింది. ఈ సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరో తెలుసండి? తండ్రి అయిన దేవుడు మాత్రమే. తండ్రి అయిన దేవుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడైన యేసుక్రీస్తు 5వ అధ్యాయంలో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఇక్కడ కూర్చున్న తండ్రి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అన్నీ ఉండిను, దానిని బట్టియే సృష్టింపబడిను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందని అర్హుడు అని చెప్పుచు, మహిమకు ఘనతకు ప్రభావానికి అర్హుడు ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే. దేవుడు మహిమ ప్రభావములు కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని చూడడానికి ఎవ్వరూ సాహసించలేరండి. ఎహెజ్కేలు ఆయన స్వరూప దర్శనాన్ని చూడగలిగాడు. మోషే ఆయన యొక్క దర్శనాన్ని 19వ అధ్యాయం నిర్గమకాండలో చూసినప్పుడు మోషే భయకంపితులైనట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, మహిమ ఘనత ప్రభావములు పొందనరుడని చెప్పుచు, తాము కష్టపడి సంపాదించుకున్న కిరీటాలు అనడానికి లేదు. మనం ఇవి ప్రభు యొక్క కృప ద్వారా పొందిన కిరీటాలు. అవి ఏ కిరీటాలు పొందారో ఆ భక్తులు, మీరు ఏ కిరీటాలు పొందడానికి మీరు నేను అర్హులమో మనం ఆలోచించగలగాలి. మంచి పోరాడితే నీతి కిరీటం పొందుతాం. ఏమంటే మందకు మాదిరికరంగా నమ్మకమైన పరిచర్య చేస్తే మహిమ కిరీటం పొందుతాం. శోధనలు సహించగలిగితే జీవ కిరీటం పొందుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అనేక ఆత్మలను ప్రభు కొరకు రక్షించగలిగితే ఆనంద కిరీటాన్ని పొందుతాం. దేవుని మహిమ కలుగును గాక. మరి ఎన్ని కిరీటాలు వీరి తలల మీద ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఆ కిరీటాలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర వేశారంటండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, మా కిరీటాలైనా, మా వస్త్రాలైనా,
మాకున్నదంతా మీరిచ్చిందే ప్రభువా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవులు కీర్తిస్తుండగా వీరు సాగిలపడి నమస్కారం చేస్తూ, వీరు కూడా స్తుతిస్తూ కీర్తిస్తూ తమ కిరీటాలను ఆయన పాదాల దగ్గర వేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత దీనులుగా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పటికీ కూడా వీరు తమ యొక్క దీనత్వాన్ని తెలియజేస్తున్నారు. మనం ఈ భూమి మీదనే ఈ యొక్క దీనత్వాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీ 2:20-21 పౌలు గారు అంటాడు, నేను జీవించుతున్న జీవితము దేవుని కృప ద్వారా నాకు అనుగ్రహించబడింది అంటున్నాడు. నా జీవితము నేనేదో బలము, నాకు శక్తి ఉంది కాదు. నాకు ఈ బలం ఉందంటే, నాకు ఈ శక్తి ఉందంటే, నేను మాట్లాడగలుగుతున్నానంటే, నేను సేవ చేయగలుగుతున్నానంటే కేవలం దేవుని కృప, ఆయన బహుమానం, ఆయన నాకు ఇచ్చిన, ఆయన నా మీద చూపించిన దయ. ఓ రకంగా చెప్పాలంటే ఆయన నాకు పెట్టిన భిక్ష అని పౌలు గారు సెలవిస్తున్నాడు. అందుకని పౌలు గారు ఎప్పుడు కూడా అంటాడు, క్రీస్తునందే అతిశయించండి, మిమ్మల్ని బట్టి మీరు అతిశయించకండి అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనము క్రీస్తునందే అతిశయిస్తున్నామా? నాకున్నది ప్రభువా, నీవిచ్చిందే ప్రభువా అనే ఆలోచన మనం కలిగి ఉన్నామా? మన పిల్లలైనా, మన కుటుంబమైనా, మన సంఘమైనా, మన ఉద్యోగమైనా ప్రభు ఇచ్చిందనే ఆలోచన మనకుందా? పైకి ప్రభు ఇచ్చాడని చెప్పుకుంటూ నాకున్న జ్ఞానాన్ని బట్టి ఎగ్జామ్ రాసి సంపాదించుకున్నాను అనుకుంటున్నావు నువ్వు? నాకున్న తెలివితేటలతో వ్యాపారం చేసి ఇంత సంపాదించాననే ఆలోచన నీలో నీ అంతరంగంలో ఎక్కడైనా ఉందా? పరలోక రాజ్యంలో ఉన్న 24 పెద్దలు సింహాసనం మీదట ఉన్న వారిని ఒక్కసారి వారి మీదకి మన కనుదృష్టి వెళ్ళాలి. వారు ఎంతో భక్తి చేశారు ఈ భూమి మీద. భక్తి చేసి సంపాదించిన, కృప ద్వారా సంపాదించిన కిరీటాలు, ఆ కిరీటాలను ఆయన పాదాల మీద వేసేసారండి, దగ్గర వేశారండి. ఈ కిరీటాలు మాకెందుకు ప్రభువా, నువ్వు ఇచ్చినవే అని దీనులై సాగిలి పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ రోజున ఏ ఒక్కరం కూడా దేనిని బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. మనకున్నదంతా ప్రభు ఇచ్చిందే. మనకున్నదంతా ప్రభు పాదాల దగ్గర సమర్పించే వారిగా మనం ఉండాలి. అలాగని మీ ఆస్థాన్ని దమ్మి సంఘాలకు ఇవ్వమని నేను చెప్పట్లేదు. కానీ ఆ మనస్సు నాకు ఇచ్చింది, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుని కృప ద్వారా ఉన్నాను. అందుకే పౌలు అంటాడు, నేను బలహీనతలో ఉన్నానంటే దేవుని కృపే, బలంగా ఉన్నానంటే దేవుని కృపే, ఆహారం తిన్నా దేవుని కృపే, ఆహారం లేకపోయినా దేవుని కృపే, ఏ స్థితిలోనైనా నేను సంతోషంగా ఉండటం నేర్చుకొని ఉన్నానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏనాడు కూడా ఆయన ప్రభువుని విడిచిపెట్టిన వాడిగా లేడు. ఈ రోజున మరి 24 పెద్దల్లో మనం ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరిలో భాగమే మనం ఉండాలంటే ఈరోజే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక ఆయన అంటాడు నాతో, నేను సంపాదించిన ఆత్మలు అన్నాడు 10 మందిని చూపించి. ఈ సంఘం నేను కట్టింది అన్నాడు. ఇతనున్నాడు చూడండి అన్న, నేను ఇతని ఇంటి చుట్టూ తిరిగి రక్షించుకున్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమర్థమవుతుంది తెలుసా? అతని సెల్ఫ్ అర్థమవుతుంది నాకు. నా దేవుని కృప ద్వారా సువార్త ప్రకటించాను, అతను రక్షించబడ్డాడన్నా, దేవుని కృపన్న అనే పదం అతని దగ్గర నుంచి వస్తుందేమోనని ఎదురు చూశాను నేను. ఈరోజున ఈ పదాలు ఎవరి దగ్గర రావట్లేదండి. మీ దగ్గర వస్తున్నాయా? నా దగ్గర వస్తున్నాయా? వస్తే సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును. నా పిల్లలు ఈ విధంగా ఉన్నారంటే అంత దేవుని మహాకృప అని అనగలుగుతున్నామా? నా పిల్లలు ఈ విధంగా ఉన్నారంటే అంతా మా పాస్టర్ గారి కృప అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అంతా మేము వెళ్ళే సంఘం కృప అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యేసు ప్రభు కృప కాదండి, యేసు ప్రభుని మర్చిపోయారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 24 పెద్దల్లో మనం భాగస్థులం కావాలంటే మనకున్నదంతా ప్రభు ఇచ్చిందనని ప్రభు సన్నిధిలో సాగిల పట్టడానికి ఎప్పటికి కూడా సిద్ధంగా ఉండేవారుగా మనం ఉండాలని ఈ పరలోక దర్శనాన్ని బట్టి ఈ చోట మనం చూడగలం. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన ఆరాధనకు యోగ్యుడు. మన దేవుడిని ఎవరు స్తుతించగలరో తెలుసండి? యథార్థవంతులు మాత్రమే స్తుతించగలరు. స్తుతియాగం చేసేవాడిని దేవుడు ఎప్పుడూ కాపాడతాడండి. మనము చేసే స్తుతులే సింహాసనంగా మారి ప్రభువుని మన కన్నుల ముందు కూర్చోబెడతాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చేసే స్తుతులు సింహాసనంగా మారి ప్రభు మన ఎదుటికొచ్చి కూర్చొని మన విజ్ఞాపనలు వినటానికి ఇష్టపడతాడు. నేను ప్రభువుని స్తుతించను, లేకపోతే నేను హల్లెలూయా అన్ను, స్తోత్రం అన్ను, ప్రైజ్దల అన్ను, దేవానికి వందనాలు అన్ను, ప్రభువుని స్తుతించాలంటే నాకు సిగ్గు అనుకుంటే
ప్రభు నీ వద్దకు రాలేడు, నీ ప్రార్థన వినలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మనం పరలోకానికి వెళ్ళినా స్తుతించే వారిగా ఉండాలి. కనుకనే ఈ భూమి మీదనే స్తుతిని నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం, నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. సింహాసనాసీనుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక రకాల సింహాసనాలను మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ 4వ అధ్యాయంలో తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న సింహాసనాన్ని చూస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రం. నా తండ్రి, తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉండి కూడా మీరు ఇంకనూ ఇంద్రధనుస్సును సింహాసనం చుట్టూ ధరించి ఉన్నారు తండ్రి. ఇంకా కృప చూపించాలని ఆశపడుచున్నారు. ఆశపడటం మాత్రమే కాదు, 6వ అధ్యాయం నుండి మేము ధ్యానించినప్పుడు నా తండ్రి దేవదూత ద్వారా, 2 సాక్షుల ద్వారా, 144,000 మంది యూదు సువార్థికుల ద్వారా అనేకుల్ని నా తండ్రి శ్రమల కాలంలో కూడా రక్షణలోకి నడిపించారు. మీకు వందనాలు తండ్రి. 4 జీవులు నా తండ్రి, ప్రత్యేకమైన జీవులు తండ్రి, మిమ్మల్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తుంటాం నా తండ్రి. మేము చూసినప్పుడు పరలోకంలో ఎంత గొప్ప ఆరాధన జరుగుతుందో మేము సంతోషిస్తున్నాం. మాకు నా తండ్రి సింబాలిక్గా ఉన్న మా పెద్దలు 24 పెద్దలు తండ్రి, అందులో నేను భాగస్వామిగా ఉన్నాను. వారు తండ్రి నీ ఎదుట సాగిల పడ్డారు. ఈ రోజున మేము మోకరించనే లేకపోతున్నాం తండ్రి. కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసేదానికి కూడా మాకు నా తండ్రి, నా ప్రభువా నాయన, నా ప్రభు సమయం ఉండట్లేదు తండ్రి. పడుకొని ప్రార్థించే సమయం కూడా ఉండట్లేదు తండ్రి నాయన. కానీ 24 పెద్దలైతే సాగిలపడి నా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నారు. వారు పొందిన కిరీటాలు నీ పాదాల దగ్గర వేశారు తండ్రి. మాకున్న సమస్తము మీదే ప్రభువా, మీరిచ్చిందే ప్రభువా అంటున్నారు తండ్రి. ఈ రోజున మేమైతే మేము సంపాదించింది మా శక్తి, మా జ్ఞానం, మా యుక్తి అంటున్నాం తండ్రి. క్షమించండి, క్షమించండి, క్షమించండి. మా పిల్లలైనా, మా ఉద్యోగమైనా, మా సేవైనా, మా వ్యాపారమైనా అంతా మీరిచ్చింది తండ్రి, మీరిచ్చింది తండ్రి, మీ మూలంగా కలిగింది తండ్రి. అది మీకు ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము నాయన. క్షమించండి నా తండ్రి. అలాంటి మనసు ఉంటేనే ఆ 24 పెద్దల్లో మేము భాగస్వాములం అవుతాం. లేకుంటే విడవబడే సంఘంలో ఉండిపోతాం తండ్రి. క్షమించండి. మా కట్టి దీనత్వాన్ని దయచేయండి. పౌలు గారిలాగా నేను జీవించున్నది క్రీస్తు కృప ద్వారా జీవిస్తున్నాను అంటున్నాడు తండ్రి. ఆయన నా శక్తి నా బలం కాదంటున్నాడు తండ్రి. అవును, నేను ఒక్కరోజు బతికానంటే అది మీ కృప తండ్రి. తండ్రి మీకు స్తోత్రం. నేను అనుకుంటున్నాను నా బలం, నా ఆరోగ్యం, నా డబ్బుతో నేను హాస్పిటల్కి వెళ్ళి బతుకుతున్నాను అనుకుంటున్నాను తండ్రి. నీ కృప లేకుండా హాస్పిటల్కి వెళ్ళినా ఎవడు బతకలేడు తండ్రి. అది నీ భక్తులమైన మేము తెలుసుకోలేకపోవటం బాధాకరం తండ్రి. అయినా బైబిల్ చేతిలో ఉంటుంది, సేవ చేస్తున్నాం, విశ్వాసులం అంటున్నాం, కానీ అంతా మీరే అనే ఆలోచన మేము చేయలేకపోతున్నాం. మనుషుల్ని కనపరుస్తున్నాం, మనుషుల్ని దేవుళ్ళుగా భావిస్తున్నాం. క్షమించండి, క్షమించండి. మా పిల్లలు నీ కృప ద్వారా ఎదిగారని ఒప్పుకోలేకపోతున్నాం. నా తండ్రి, మా కుటుంబం ఈ విధంగా సంతోషంగా ఉందంటే నీ కృప అని మేము ఘనంగా చెప్పుకోలేకపోతున్నాం. మా తాతగారు ఆస్తి ఇచ్చారు, అందుకే మేము ఈ విధంగా ఉన్నాం. మా పిల్లోడు చాలా గొప్పగా చదివాడు, అందుకే ఇలాగున్నాడు అని అంటున్నామే. కానీ నా పిల్లవాడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మా దేవుడు ఎంత గొప్పవాడండి. మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చాడండి యేసు ప్రభు. ఎంత మంచి దేవుడండి. నా బిడ్డ స్థితిలో ఉండటానికి ఆయనే కదా కారకుడండి అని దీనంగా సాక్ష్యం చెప్పేవారుగా మేము లేము తండ్రి. మమ్మల్ని క్షమించండి. నాటి క్రైస్తవ సమాజం అంతా ఈ విధంగానే ఉంది తండ్రి. ప్రభువా, మా సమస్తము మీరేనని మీ సన్నిధిలో సాగిలు పడే కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మిమ్మల్ని కీర్తించగలిగే నా తండ్రి కృపను మాకు సహాయం చేయమని వేడుకుంటూ, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి హృదయాలు కదిలించి దీనులుగా మార్చమని, పరలోకపు నా తండ్రి ఆరాధనను భూమి మీదనే అలవాటు చేసుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.